ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఈ ట్యాగ్ ఒక్క హిట్తో వచ్చిన ట్యాగ్ కాదు భయ్య. దాదాపు 10 సంవత్సరాల నుండి పాన్ ఇండియా సినిమాలు దించి 1000 కోట్లు సినిమాలు కొట్టి 500 కోట్ల సినిమాలు దొల్లగొట్టి ఓపెనింగ్స్లో అదరగొట్టి అనేక రకాలుగా ఫ్యాన్స్ని రంజింపచేసి రెబల్ స్టార్ ప్రభాస్ అంటే టాలీవుడ్లో ఒక హీరో కాదు, రెబల్ స్టార్ ప్రభాసే ఒక వుడ్, రెబల్ వుడ్ అనే విధంగా సినిమాలు అప్కమింగ్ సినిమాలు దించుతూ అప్డేట్లు ఇస్తూ దాదాపుగా 10,000 కోట్లు బిజినెస్లు కలెక్షన్స్ 2030 వరకు కూడా టైం లైన్ను రన్ చేస్తూ ఉన్నందుకు ఈ ట్యాగ్ అనమాట. సందీప్ రెడ్డి వంగ ఏం పిచ్చోడు కాదు భయ్య. అనవసరమైన ట్యాగులు అనవసరంగా ఎవరికి ఇవ్వడం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే ట్యాగ్ వేయకూడదు. అమితాబ్ బచ్చన్ ఉన్నాడు, సౌత్లో రజనీకాంత్ ఉన్నాడు, వాళ్ళు ఉండగా ఈ ట్యాగ్ ఎందుకు వేశారని కొంతమంది అయితే అడుగుతున్నారు భయ్య, విమర్శిస్తున్నారు. కానీ డెకెట్లు మారుతున్న కొద్దీ లెజెండ్స్ పుట్టుకొస్తూనే ఉంటారు భయ్య. మరి పూర్వకాలంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లెజెండ్స్, ఎంజీఆర్ లెజెండ్, అమితాబ్ బచ్చన్ లెజెండ్, రాజ్ కుమార్ లెజెండ్, ఈ విధంగా అనేక మంది లెజెండ్స్ ఉన్నారు. మరి ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు లెజెండ్స్ అని ఇంక వేరే లెజెండ్స్ ఉండరా, ఇంకా పుట్టరా? ఒక్కో తరంలో ఒక్కో లెజెండ్ పుడతాడు. ఈ తరంలో లెజెండ్ సూపర్ స్టారు, పాన్ వరల్డ్ స్టారు, పాన్ ఇండియా స్టారు, ఇక ఏ స్టార్ అయినా ఇక రెబల్ స్టార్ ప్రభాసే.